కల్వరి సిలువలో ప్రియ సోదరుడా సహోదరి ఇదే జరిగింది. దేవుని మాటను అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన మనలను, అయ్యో ఆయన మాటకు విరోధంగా పాపం చేశామని భయపడి ఆయన దగ్గరకు వెళ్ళడానికి వణుకుతున్న మనలను దేవుని చెంతకు చేర్చడానికి యేసయ్య వచ్చి మనల్ని పాపముతోనే ఎత్తుకున్నాడు. వాక్యం అంటుంది, మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో మరణించెను. మనం పాపులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు మనల్ని ఎత్తుకొని ఆ వెళ్ళే దారిలో దేవుని చెంతకు తండ్రి చెంతకు చేర్చే ఆ దారిలో మన గాయాలంతా రక్తముతో కడిగి శుభ్రం చేసి బాగు చేసి తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఆయన నువ్వు ఇన్ని రోజులు వెతుకుతున్నా నీ కుమారుడు ఇదిగో. కానీ నిన్ను నన్ను యేసుక్రీస్తు దేవుని దగ్గరకు మనల్ని చేర్చాడు. ఏదైనా తోటలో విడిపోయిన బంధం, ఏదైనా తోటలో విడిపోయిన బంధం కల్వరి సిలువలో కనెక్ట్ అయ్యి, ఏదైనా తోటలో మనిషి పాపం చేసి ఆ చల్లని వాతావరణంలో పాపం చేసి దేవునికి దూరం అయ్యాడు. మండు టెండలో కల్వరి సిలువలో యేసుక్రీస్తు మన కొరకు మరణించి దేవునితో మనల్ని జతపరిచాడు, ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు.